మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రపంచంలోకెల్లా ఎక్కువ మరణాలు దేని వలన సంభవిస్తున్నాయంటే గుండె జబ్బుల వల్ల, హార్ట్ అటాక్ కానీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ. మన బాడీ స్ట్రెస్ కు గురైనప్పుడు కొవ్వు పెరిగిపోయిన పదార్థాలు ప్లాక్ అంటారు. బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయినప్పుడు సడన్ గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బ్రాందీ తాగితే కొలెస్ట్రాల్ కట్ చేస్తుందని, వెల్లుల్లి కూడా గుండెకి మంచిది. లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఈజ్ అండర్లయింగ్ పాయింట్ ఫర్ ఎవరీ డిసీజ్. షుగర్ ఉండడం అనేది ఇస్ అ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. కొలెస్ట్రాల్ అనేది ఈ రోజుకి వచ్చినది కాదు. మన బాడీలో ఇప్పుడు బక్కగా ఉన్నామా, ఐడియల్ వెయిట్ ఉన్నామా కాబట్టి నాకు ఉండదు అనేది మిస్కన్సెప్షన్. చిన్న వయసులోనే యూత్ కి ఈ గుండెపోటు టోటల్ కారణం ఏంటంటే, ఇంతకు ముందు 30-40 సంవత్సరాలకి ఎవరికి బీపీలు షుగర్లు వచ్చేటి కాదు. బట్ మన లైఫ్ స్టైల్ విధానాలు మారిపోవడము వల్ల ఇప్పుడు ఆ బీపీలు షుగర్లు కొలెస్ట్రాల్ అన్ని కూడా 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోతుంది. నిద్ర కూడా సరిగా ఉండట్లేదు చాలా మంది. ఆ టెన్షన్ ఏం టెన్షన్ ఎవరికి తెలియదు, ఎంగేజ్ చేసుకుంటారు. ఆల్కహాల్ కూడా ఎక్కువైపోయింది. మెంటల్ స్ట్రెస్ ఎలా చూడాలి? స్ట్రెస్ వల్ల దాదాపు 2 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది స్ట్రెస్ లో ఉండి కూడా స్ట్రెస్ లేదు అని అనుకుంటానే ఉంటారు. ఓఆర్ఎస్, కొబ్బరి బొండాలు అవి. సో డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మనకు ఓఆర్ఎస్ కానివ్వండి, కోకోనట్ కానీ తీసుకుంటాం. మన బాడీలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ కంపల్సరీ కదా, ఫ్రీ ఫ్లో కావాలి, మన బాడీ సెల్స్ కావాలంటే. సో ఎప్పుడైతే డిహైడ్రేషన్ ఉంటుందో బ్లడ్, కొంతమంది బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతుంటారు. బీపీ ఈజ్ సైలెంట్ కిల్లర్. సాల్ట్ తగ్గించుకొని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మన బీపీని ఆల్మోస్ట్ 10 to 15 mm మనం తగ్గించుకునే అవకాశం. గుండె రాయిలాగా ఉండాలంటే దీనికి సూత్రాలే. ఫస్ట్ హెల్తీ డైట్. రోజుకి మినిమం 3 సార్లు కూరగాయలు తినాలి, 2 సార్లు అట్లీస్ట్ ఫ్రూట్స్ తినాలి. దెన్ మనం రైసే కాకుండా నమస్కారం. మనతో పాటు డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి ఉన్నారు. వారు ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు. వారిని అడిగి మన గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, ప్రివెన్షన్ ఏంటి, గుండెపోటు ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే ఏం చేసుకోవాలి, గుండెకు సంబంధించిన ఆరోగ్య సూత్రాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. ఈ మధ్య ఈ వ్యాక్సిన్ గుండెపోటు అనేది బాగా వినపడుతోంది. తర్వాత గుండెపోటు ఇంజక్షన్ కూడా ఏదో వచ్చాయి అంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో రికమెండ్ చేశారు అంటున్నారు. ఇది ఏంటి డాక్టర్ గారు, దీన్ని ఎలా చూడాలి? వ్యాక్సిన్, దీని గురించి మాట్లాడుకుంటే యూజువల్ గా వ్యాక్సిన్స్ అనేది ఈ కరోనా వ్యాక్సిన్ అనే కాదు, మనం చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి కూడా వ్యాక్సిన్స్ వేపిస్తాం. ఎందుకు వేపిస్తాం అంటే, ఏదైనా మన బాడీలో ఒక వైరస్ ఎంటర్ అయితే దానికి ఒక ఫైటింగ్ మెకానిజం ఉండాలి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మన దగ్గర ఆ మెమరీ అనేది ఉండదు, అంటే ఏ వైరస్ ఏంటి అనేది తెలియదు కాబట్టి ఫైట్ చేయడం కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. సో అది అగ్రెసివ్గా ఫైట్ అవ్వచ్చు, ఫైట్ చేయలేకపోవచ్చు. 2 రకాలు ఉంటాయి మన బాడీ రెస్పాన్స్ అనేది, 2 డేంజరస్. సో వ్యాక్సిన్స్ అనేది ఏంటంటే డెడ్ ఈ టిష్యూస్ అంటే వైరస్, దీన్ని తీసుకొని వచ్చి మన బాడీలోకి ఇస్తే మన బాడీ కొన్ని యాంటీబాడీస్ అండ్ సమ్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ సెల్స్, అంటే దాని అటాక్ అయితే దాని స్పెసిఫిక్గా చంపేదానికి వ్యాక్సిన్స్ అనేది కనుగొంటారు. అవి ఆల్వేస్ ప్రొటెక్టివ్. అంటే మనకు ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకుంటే ఒకవేళ పొరపాటున ఏదైనా మళ్ళీ, ఫర్ ఎగ్జాంపుల్ కరోనానే తీసుకుందాం, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాం, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ బ్లోన్ కోవిడ్ వచ్చింది అనుకోండి, మనకి ఆల్రెడీ ఒక డిఫెన్స్ మెకానిజం మన బాడీలో రెడీగా ఉంటుంది. రెడీ ఉన్నప్పుడు అది వచ్చేదాన్ని బట్టి ఇది మన బాడీ రెస్పాన్స్ అయ్యి దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది. అది వ్యాక్సిన్స్ ఆర్ ప్రొటెక్టివ్ ఆల్వేస్. సో వ్యాక్సిన్ వల్ల ఇవి ఎక్కువైతున్నాయి అపోహ. కొత్తగా ఏమైనా వచ్చినాయా వ్యాక్సిన్ తర్వాత? కాదు కదా, ముందు నుంచే మరణాలు ఉన్నాయి. ఈవెన్ కోవిడ్ రాకముందు కూడా ప్రపంచంలోకెల్లా ఎక్కువ మరణాలు దేని వలన సంభవిస్తున్నాయంటే గుండె జబ్బుల వల్లనే. ఏదర్ హార్ట్ అటాక్ కానీ లేదంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, ఈ రెండింటి వల్లనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి ప్రపంచంలో కూడా. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా అదే. కోవిడ్ వచ్చిన తర్వాత అందరికీ అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు అంత అవేర్నెస్ హెల్త్ మీద లేదు, ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది, ప్రతి ఒక్కరు కూడా రిపోర్టింగ్ అనేది పెరిగింది కాబట్టి అందరూ ఈ విధంగా ఎక్కువ చూస్తున్నారు. బట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇవి అయితే పెరిగినాయి అనేది మనకి ఎక్కడ కూడా స్టడీస్లో, అధ్యయనాల్లో ఎక్కడ కూడా నిరూపించబడలేదు. మేబీ ఒకవేళ ఉన్న వెరీ మైనర్, అంటే ఏ 1,00,000కో కొన్ని వేల మందికో ఒకరికి, ఎందుకంటే మన సైడ్ ఎఫెక్ట్స్ అనేది మైనర్ అనేది ఉంటుంది కాబట్టి వెరీ రేర్లీ 1 in 10,000 or 1 in 1,00,000 అట్లా. అది కూడా ఎవరికి రావచ్చు, మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడం, లేదా ఆల్రెడీ బీపీ, షుగర్లు, కొలెస్ట్రాల్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ అంటే ఊబకాయం, ఇట్లాంటి వాళ్ళలో, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది కానీ నార్మల్గా వచ్చే వాళ్ళలో లేదనమాట. ఇమ్యూనిటీ వీక్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళల్లో మరణాలు జరిగినాయి కానీ స్ట్రాంగ్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో, లేట్గా ప్రజెంట్ అయ్యి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళలో చెడు జరిగి మేబీ మరణించి ఉండొచ్చు కానీ ముందే కాషియస్గా దానికి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా సిక్ కాలేదు. రెండోది, కోవిడ్ ఎవరైతే బాగా సివియర్గా అఫెక్ట్ అయ్యి ఉంటారో వాళ్ళలో పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అని అంటారు. అంటే మన బాడీ ఏదైనా వస్తే ఫైట్ చేస్తుంది. ఫైట్ చేసినప్పుడు మన బాడీ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఆ సెల్స్
యాంటీబాడీస్, C4, C8, సైటోటాక్సిన్, ఇట్లాంటి డిఫరెంట్ ల్యూకోసైడ్స్ అనేది ఉంటాయి బాడీలో. ఇవన్నీ ఫైట్ చేస్తాయి అన్నమాట. వీళ్ళలో సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఈ లో గ్రేడ్ ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇది కొంచెం అంటే హై లెవెల్ కాకుండా వెరీ లో లెవెల్లో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి వాళ్ళలో మళ్ళీ ఏదైనా ఇన్సల్ట్కి గురైతే, స్ట్రెస్కి కానివ్వండి ఇంకోటి కానీ, అది యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో అట్లాంటి వాళ్ళల్లో కొంచెం ప్రభావం అయితే కోవిడ్ తర్వాత, కోవిడ్తో సివియర్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లమేషన్ అనేది అంటే కణాలు అనేది మనకు ప్రొడ్యూస్ అవ్వడము మన బ్లడ్ వెజల్స్ కూడా అఫెక్ట్ చేస్తాయి. అఫెక్ట్ చేసినప్పుడు అక్కడ కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవ్వడం, దాని తర్వాత ఒక్కొక్క స్టేజ్, ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఒకేసారి వచ్చి ఇట్లా అతుకుపోయి మూసుకుపోవు. రెండోది ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది మన బాడీలో ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ అరౌండ్ 20 years నుంచి స్టార్ట్ అవుతుంది. అందరికి 40 ఏళ్ళకి సడన్గా రాదు ఎవరికి. ఈ ప్రాసెస్ అనేది స్లోగా ఉంటుంది. అది స్లోగా అంటే ఇనిషియల్గా కొంచెం 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 బిల్డప్ అయితే వస్తుంది. వచ్చి మన వెజల్ ఏదైతే ఉందో దాన్ని మూసుకుపోయేలా చేస్తుంది అనమాట. ఒక్కొక్కసారి ఏమవచ్చు, ఒక 20-30% ఉన్న మన బాడీ స్ట్రెస్కి గురైనప్పుడు ఆ ప్లాక్ అంటాం, కొలెస్ట్రాల్ ప్లాక్, కొవ్వు పెరిగిపోయిన పదార్థాన్ని ప్లాక్ అంటాం. ఆ ప్లాక్ సడన్గా రప్చర్ అయ్యి సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు. అది రప్చర్ అయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. క్లాట్ అయినప్పుడు సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలా జరిగే అవకాశం ఉండొచ్చు. బట్ కోవిడ్ తర్వాత సివియర్గా అఫెక్ట్ అయిన వాళ్ళు, ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళలో కొంచెం ఇవి పెరిగిన అవకాశం అయితే ఉండొచ్చు. వ్యాక్సిన్ వల్ల అయితే కోవిడ్ పెరిగింది అనేది అయితే ఎక్కడ కూడా మనకు నిరూపించబడలేదు అనమాట. ఇది ఫస్ట్ పాయింట్ కోవిడ్ వల్ల. నెక్స్ట్ మీరు అడిగింది ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్స్ తీసుకుంటే అసలు హార్ట్ అటాక్లే రావు అనేది అది కాదు. ఇంజెక్షన్స్ అనేది ఏంటంటే మన కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, లేదంటే ఫెమిలియల్ కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అని ఉంటాయి. కొందరిలో వంశపారపరంగా ఈ కొవ్వు పదార్థము ఎక్కువగా ఉండడము, అవి ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల్లో పేరుకుపోవడం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎక్కువ అఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది హార్ట్ అటాక్స్తో. అందుకు సో ఇలాంటి వాళ్ళల్లో నార్మల్గా మనకి కొలెస్ట్రాల్ తగ్గించడానికి బేసికల్గా ఫస్ట్ సజెస్ట్ చేసే లైఫ్ స్టైల్ మెజర్స్ అంటాం. అంటే మన జీవన విధానాన్ని హెల్తీగా మార్చుకోవడం. దాంతో కూడా ఒక కంట్రోల్ కాకుంటే దెన్ మెడికేషన్స్, మనకి ఇంతవరకు టాబ్లెట్స్ అనేది ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ ఏంటంటే రోజు తీసుకోవాల్సిన అవసరం ఉండేది. బట్ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయో దాంట్లో ఏంటంటే ఇంజెక్షన్స్ వచ్చాయి. ఆ ఇంజెక్షన్స్ ఏంటంటే ఎవరికైతే లైఫ్ స్టైల్తో కానీ బేసిక్ మెడికేషన్స్తో కంట్రోల్ కాకుండా లేదా వెరీ హై లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఉంటే వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకుంటే అంటే రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంజెక్షన్స్ ప్రాబబ్లీ సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు తీసుకుంటే మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ హార్ట్ అటాక్స్ అన్నీ కూడా కొలెస్ట్రాల్ రిలేటెడ్ కాబట్టి, సో ఎవరికైతే లో కొలెస్ట్రాల్ ఉంటుందో వాళ్ళు కొంచెం సేఫ్ జోన్లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. సో ఈ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల హై కొలెస్ట్రాల్ వాళ్ళు మన కొలెస్ట్రాల్ అనేది బాగా తగ్గిపోవడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ అనేది తగ్గుతుంది. కంప్లీట్గా నివారించవచ్చు, కొలెస్ట్రాల్ అంతా నార్మల్ అయింది కాబట్టి కంప్లీట్గా అవ్వచ్చు అంటే డిపెండ్స్ ఆన్ వేరే ఫ్యాక్టర్స్. కొలెస్ట్రాల్తో పాటు మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా చాలా, సో ఆ ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ కూడా ఉండాలి. సో మన ఈ బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది చాలా వాటికి రెస్పాండ్ అవుతుంది. స్ట్రెస్లో ఇన్ఫ్లమేషన్ రావచ్చు, చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా రావచ్చు. సో ఇలా మల్టిపుల్ ఇంజురీస్ ద్వారా సో ఇన్ఫ్లమేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, సో ఒకవేళ మీరు కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉన్నా మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటే మళ్ళీ మీకు ఈ హార్ట్ అటాక్ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. దానికి మనం హై సెన్సిటివ్ CRP ఇట్లాంటివి కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇంక్లిజరాన్ ఇంజెక్షన్ అంటాం. అది తీసుకోవడం అంటే సంవత్సరానికి 2 ఇంజెక్షన్లు తీసుకుంటే మ్యాక్సిమం మన కొలెస్ట్రాల్ని మంచిగా కంట్రోల్ చేసుకొని హార్ట్ అటాక్ రిస్క్ని చాలా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంజెక్షన్స్ ద్వారా మనకి హెల్ప్ అయ్యేదన్నమాట. పర్టికులర్లీ ఎవరికైతే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉంటాయో, ఊబకాయం ఉంటుందో, రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ డయాబెటీస్ వీళ్ళల్లో ఉండే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇలాంటి వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటే తీసుకుంటే, కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అవి, బట్ సంవత్సరానికి 2 కాబట్టి వాళ్ళు తీసుకోగలిగితే వాళ్ళ హార్ట్ అటాక్ రిస్క్ని తగ్గించుకునే వాళ్ళు అవుతారు. అంటే 2 అంటే 6 months ఒకసారి వేసుకోవాలి. 6 months ఒకసారి. ఇనిషియల్గా 0-3 months, తర్వాత 1 year తీసుకుంటారు. ఆ తర్వాత ఎవ్రీ 6 months ఒకటి. ఎంతకాలం వేసుకోవాలి? అది మనము కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది మనం ఎప్పుడు కూడా చెక్ చేస్తాం. సో మన కొలెస్ట్రాల్ లెవెల్స్ కింద కంట్రోల్లో లేకుంటే కంటిన్యూ చేసుకోవాల్సి. వన్స్ అవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనకు అంత అవసరం ఉండదు. సో ఇనిషియల్గా బేస్డ్ ఆన్ కొలెస్ట్రాల్ లెవెల్స్ మనకు టార్గెట్స్ ఉంటాయి, ఎంతకంటే తక్కువ ఉండాలి. ఆ టార్గెట్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇంజక్షన్లు చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ మనం మేనేజ్ చేస్తున్నాము, బట్ ఫర్దర్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా ఉండవా? ప్రతిదానికి ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో మనం ఇంజెక్షన్ ఎంత తీసుకున్నా, నువ్వు రోజు పోయి ఇష్టం వచ్చిన ఫుడ్ బయట చెత్తా చెదారం తిని మనం ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉంటే ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, అవుట్పుట్ తక్కువ ఉంది, నీ బాడీలోకి వచ్చేదే ఉంది. వచ్చినదంతా అడిగిపోవాలి, నువ్వు వాడుకోవట్లేదు కదా. వాడుకున్నప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, దాన్ని కొలెస్ట్రాల్ రూపంలో మన బాడీలో అక్యుములేట్ అవుతుంది, లివర్లోకి పోతుంది. లివర్ నుంచి ఏం చేయాలి, మన మజిల్స్కి పోతుంది, లేదంటే బ్లడ్ వెజల్స్ పోతుంది. సో ఇక్కడ ఏదైతే ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉంటుందో అది పేరుకుపోతా వస్తుంది. అది పేరుకుపోయినప్పుడే కదా ప్రాబ్లమ్స్. సో మీరు ఇంజెక్షన్స్ తీసుకొని కంట్రోల్లో పెట్టుకున్న, లైఫ్ స్టైల్ విధానాలు మార్చుకోకుంటే
కంటిన్యూస్గా తీసుకోవాల్సింది కంట్రోల్ చేసుకొని. అదే మన జీవన విధానాలు గిన మనం కంట్రోల్లో పెట్టుకొని ఇంజెక్షన్స్ తీసుకుంటే మీకు ఫర్దర్గా ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్స్ అనేది కొలెస్ట్రాల్ తక్కువ ఉన్న వాళ్ళకి ఓకే, కానీ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఇంజెక్షన్ తీసుకోవాలా? లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ అనేది అవసరం. లెవెల్స్ గిన తక్కువ ఉంటే మన లైఫ్ స్టైల్ మెజర్స్ ఫాలో చేస్తే సరిపోతుంది. అంటే మీ ఫుడ్ కానివ్వండి, ఎక్సర్సైజ్ కానివ్వండి, ఇవి మనం హెల్తీగా మెయింటైన్ చేసుకుంటే మన లెవెల్స్ కంట్రోల్లోనే ఉంటాయి. మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని మనం ఎలా చెక్ చేసుకోవాలి? ఎలా మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. కొందరికి ఫెమిలియల్ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటే కొన్ని ఆర్కస్ కొన్ని మన కంటిలో కార్నియాలో తెలుస్తుంది. నెక్స్ట్ మనకి కొంచెం కొలెస్ట్రాల్ అక్యుములేషన్స్ అనేది వస్తుంది, ఎగ్జాంథోమాస్, ఎగ్జాంథిలిస్మాస్ అంటాం. చాలా కొందరికి ఫెమిలియల్ గా ఫ్యామిలీలలో ఎక్కువ ఉంటే చూస్తే కూడా కొన్ని జెనెటిక్ అంటే కొన్ని ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే కంపల్సరీ యూజువల్ గా అవర్ కొలెస్ట్రాల్ స్క్రీనింగ్ అనేది షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 years అంటారు. 21 సంవత్సరాలకి మనం అట్లీస్ట్ ఒక్కసారైనా చెక్ చేయించుకోవాలి. అప్పుడు ఎలా నార్మల్గా ఉన్నాయనుకోండి, ఆఫ్టర్ 5 years చెక్ చేయించుకోవచ్చు. లేదు అబ్నార్మల్గా ఉన్నాయంటే డెఫినెట్లీ మనం ఈ యంగ్ ఏజ్ లో ఎందుకు వచ్చింది ఫెమిలియల్ ప్రాబ్లమ్స్ అయ్యింది అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఫర్దర్ టెస్టింగ్ అనేది డిసైడ్ చేస్తాం. సో నార్మల్గా ఉన్న వాళ్ళకు 5 years ఒకసారి చెక్ చేయించుకుంటాం చేస్తుంది. అలాగే 30 to 40 years ఇప్పుడు మనం అర్లీ ఏజ్ నుంచే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో వీళ్ళు 30 years దాటినప్పటి నుంచి చెక్ చేయించుకుంటే మంచిది. సో అవర్ కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉంటే మీరు ఎవ్రీ ఇయర్ కానీ లేదా 2 years ఒకసారి అయినా చెక్ చేయించుకుంటే సరిపోతుంది. మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే. మనం బ్యాడ్ లైఫ్ స్టైల్ ఉందనుకుంటే ఎవ్రీ ఇయర్ చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో లైఫ్ స్టైల్ ఆల్వేస్ an underlying point. లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ ఈజ్ అండర్లయింగ్ పాయింట్ ఫర్ ఎవ్రీ డిసీజ్, ఫర్ ఎవ్రీబడి. తర్వాత కొలెస్ట్రాల్ అనేది లావుగా ఉండే, ఫ్యాటీగా, ఒబెస్గా ఉండే వాళ్ళే కాకుండా సన్నగా ఉండే వాళ్ళకి, నార్మల్ గా కనిపించే వాళ్ళకి, ఐడియల్ వెయిట్ ఉండే వాళ్ళకి కూడా కొలెస్ట్రాల్ ఉండే అవకాశం ఉంటుంది. దాన్ని ఎలా చూడాలి? అంటే ఇప్పుడు షుగర్ ఉన్నారనుకోండి, ఇప్పుడు షుగర్ దాదాపు 5గురిలో 2 to 3% షుగర్ ఉంటా ఉంది. షుగర్ ఉండడం అనేది ఇస్ అ వెరీ హై రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ కానివ్వండి, హార్ట్ ప్రాబ్లమ్స్ కానివ్వండి. సో షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా కొలెస్ట్రాల్ లోయరింగ్ మెడికేషన్స్ తీసుకోవాలనేది ఒక గైడ్ లైన్స్. ఎందుకంటే మోర్ రిస్క్, ఆ రిస్క్ని మిటిగేట్ చేయడానికే మనం తగ్గించడానికే మనం ఏదైనా వాడాలని చెప్తాం. ఇప్పుడు నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు కూడా రిస్క్లో ఉంటారు. సో వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఊబకాయం, ఒబిసిటీ అంటేనే ఇక్కడంతా ఇన్ఫ్లమేషన్ అండ్ ఫ్యాట్ అక్యుములేషనే ఉంటుంది. ఈ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది మనకు బ్లడ్ వెజల్స్లో కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. 2 సన్నగా ఉండే వాళ్ళలో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఒకటి ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ఈ రోజు వచ్చినది కాదు మన బాడీలో. ఎప్పుడు బక్కగా ఉన్నామా, ఐడియల్ వెయిట్ ఉన్నామా కాబట్టి నాకు ఉండదు అనేది మిస్కన్సెప్షన్. సో అలా ఉండదు. సన్నగా ఉన్న, ఐడియల్ వెయిట్ ఉన్న, మీకు ఇప్పుడు ఏం చెప్పాను, ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20 years అక్కడి నుంచే మన బాడీలో ఒక మెకానిజం అనేది ఉంటుంది. ఈ పూట నేను ఎక్కువ తీసుకున్నాను ఫుడ్, ఎక్సెస్ ఎక్కడికి పోవాలి, స్టోర్ అవ్వాలి. ఈ రోజు నేను ఎక్కువ తీసుకున్నాను, నా లైఫ్ స్టైల్ బాగాలేదు 1 year, అది స్టోర్ అయితే ఉంటుంది కదా. నెక్స్ట్ 1 year తర్వాత నేను రియలైజ్ అయ్యా, అరే లేదు నా హెల్త్ ఇట్లా కాదు ఉండాల్సిందని నేను అగ్రెసివ్గా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి నా వెయిట్ తగ్గించుకొని అన్నీ చేసుకున్నా. బట్ నీ పేరుకుపోయినది అయితే తగ్గే అవకాశం ఉండదు. ఆ నుంచి పెరగకపోవచ్చు కానీ పేరుకొని పోయే ఉంటుంది. అంటే రిజర్వ్డ్ ఫ్యాట్స్ లాగా రిజర్వ్డ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఎక్సెసివ్ ఫాస్టింగ్లు చేసి అది చేస్తే మన బాడీలో ఉండేదంతా కరిగిపోతాయి. ఎందుకంటే ఈ ఫ్యాట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఆల్సో. అలా కాకుండా నువ్వు ఐడియల్ మెయింటైన్ చేసి నువ్వు ఉన్న వెయిట్ ఎక్కువ ఓవర్ వెయిట్ ఉన్నదాన్ని తగ్గి దాన్ని కరిగించుకుంటే తప్ప ఈ రిమైనింగ్ ఉండేదైతే ఉంటుంది కదా. ఈ ప్రాసెస్ అనేది ఎప్పటికెప్పుడు నువ్వు ఈ పూటకి ఎక్కువ తిన్నావంటే ఆ పూటకి ఎక్కువ నీ బాడీలో స్టోర్ అయిపోతుంది. స్టోర్ నుంచి బ్లడ్ వెజల్స్ లో కూడా అక్యుములేట్ అయిపోతుంది. కాబట్టి వెయిట్ తో సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది మనకు అర్లీ స్టేజ్ నుంచే అక్యుములేట్ అనేది అవుతుంది. సో అది ఎవ్రీ డే ఎవ్రీ ఇయర్ మన లైఫ్ స్టైల్ బట్టి మారిపోతూ ఉంటుంది. కాబట్టి ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా కొందరికి నార్మల్ ఉండే అవకాశం ఉండొచ్చు కొలెస్ట్రాల్. మరీ బక్కగా ఉన్నాడు వీడికి ఏమొస్తుంది అనుకున్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు చాలా మందికి వస్తాయి. వాళ్ళలో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండొచ్చు. సో వెయిట్ కి సంబంధం లేదు. అండ్ 20 years ఏజ్ నుంచే మనకు అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లైఫ్ స్టైల్ ఎప్పటికప్పుడు మనం హెల్తీగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి పొట్ట చుట్టూ ఉన్న ఊబకాయం, సెంట్రల్ ఒబెసిటీ అంటాం, అది కొలెస్ట్రాల్తో సంబంధం లేకుండా రిస్క్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్స్కి. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ అంటాం, అంటే మనం చెడు కణాలు అనేది ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది వాళ్ళల్లో. సో ఈ చెడు కణాలు అనేది ఎప్పటికెప్పటికీ డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి కదా మన బాడీలో ఉండేదాన్ని. ఆ డ్యామేజ్ అయినప్పుడల్లా ఏమవుతాయి, డ్యామేజ్ అంటే ఒక లేయర్స్ ఉంటాయి మన
బ్లడ్ వెజల్స్. ఆ పొరలంతా డ్యామేజ్ అవుతున్నప్పుడు ఏదైతే ఎక్సెస్ కొలెస్ట్రాల్ సర్క్యులేట్ అవుతుంటుంది మన బాడీలో ఎప్పుడు కూడా, అది అబ్జర్వ్ అయిపోతుంది. అబ్జర్వ్ అయిపోయినప్పుడు ఆ బ్యాడ్ సెల్స్ దాన్ని టేకప్ చేసి ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ లాగా చేసేస్తాయి. దెన్ ఫైబ్రోటిక్ సెల్స్ వస్తాయి. ఇట్లా మల్టిపుల్ మెకానిజమ్స్ ఉంటాయి. అవన్నీ వచ్చి అక్యుములేట్ అయిపోతాం, బిల్డప్ అయిపోతా ఉంటాం. ఈ బిల్డప్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడు మూసుకుపోతుంది, లేదా ఎప్పుడైతే స్ట్రెస్ కు గురి అవుతుందో మన బాడీ అప్పుడు సడన్ గా రప్చర్ అవుతుంది. సో వెయిట్ కి సంబంధం లేకుండా కొలెస్ట్రాల్ అక్యుములేషన్ జరిగే అవకాశం ఉంటుంది. మేబీ జెనెటిక్ డిఫెక్ట్స్ ఉండొచ్చు, దెన్ మన లైఫ్ స్టైల్ బాగాలేకపోవడం వల్ల డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇవి మేజర్ కారణాలు. ఎవరైనా సరే, ఎవరికి ఉన్నా ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 21 years ఒకసారి చెక్ చేయించుకోవాలి. 30 years దాటితే బెటర్. యాన్యువల్గా మీరు చెక్ చేయించుకుంటే కంటిన్యూస్గా 2-3 years బాగానే ఉంది, ఓకే, దెన్ ఎవ్రీ 3 years ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా కొలెస్ట్రాల్ ఫార్మేషన్ కానీ, ఫార్మ్ అవటం కానీ, తయారవటం కానీ, వర్క్ చేయటం కానీ నైట్ టైం ఎక్కువ ఉంటుంది అంటారు, కరెక్టేనా అది? అలా ఏం లేదండి. వర్క్ చేస్తుంటుంది ఇంత స్ట్రెస్కి గురైనప్పుడు ఇన్ఫ్లమేషన్ ఇవంతా జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ మెకానిజమ్స్ ద్వారా ఆ గుండె రక్తనాళాల్లో మనకి కొలెస్ట్రాల్ అక్యుములేషన్ జరిగే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ప్రెషర్ కంట్రోల్ అనేది కూడా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మన బ్లడ్ ప్రెషర్ ఎప్పుడైతే కంట్రోల్ సరిగ్గా కాదో అప్పుడు మన ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అయితే వస్తుంది. సో కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయి, ఐ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, బ్లడ్ వెజల్స్ కూడా స్టిఫ్ అయ్యి హార్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సో ఎప్పుడైతే కిడ్నీస్ డ్యామేజ్ అవుతాయో, కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు హార్ట్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్. సో ఇదంతా ఒక సైకిల్ ఉంటుంది. సో కాబట్టి ఏ ఆర్గాన్ కూడా డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనం బీపీ కూడా కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ బీపీ ఎప్పుడైతే కంట్రోల్ కాదో స్ట్రెస్ గురి అవుతాయి కాబట్టి అప్పుడు ఆ ఇన్ఫ్లమేషన్, చెడు కణాలన్నీ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అంటారు. సో బీపీ కంట్రోల్లో పెట్టుకుంటే మనకి ఇది వాడుకోవాల్సిన అవసరం లేదు. అంటిల్ అన్లెస్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటే తప్ప వాడుకోవాల్సిన అవసరం లేదు. సో బీపీ ఉన్న ప్రతి వాళ్ళు కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడాల్సిన అవసరం లేదు. ఇంకోటి షుగర్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొలెస్ట్రాల్ వరకు ఓకే, బట్ చాలా మంది బ్లడ్ థిన్నర్ ఎకోస్ప్రిన్ కూడా వేసుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మనకున్న గైడ్ లైన్స్ ప్రకారం ఎకోస్ప్రిన్ టాబ్లెట్ బ్లడ్ చాలా మంది అదే వాడతారు. ఆ బ్లడ్ థిన్నర్ కూడా ఎవరికైతే రిస్క్ క్యాలిక్యులేషన్ ఉంటుంది, మైల్డ్ రిస్క్ లో ఉన్నారా, మోడరేట్ బార్డర్ లైన్ రిస్క్ ఉన్నారా, సివియర్ రిస్క్ ఉన్నారా, ఈ రిస్క్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాతనే వీళ్ళు బ్లడ్ థిన్నర్ వాడాలంటే హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ రాని వాళ్ళకు ప్రైమరీ ప్రివెన్షన్ అంటారు. సో ఇది క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాతనే వీళ్ళు వాడాలనా లేదా అని డిసైడ్ చేస్తారు. బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు అందరూ బ్లడ్ థిన్నర్ వాడాల్సిన అవసరం లేదు. చాలా మంది కొందరు సజెస్ట్ చేస్తూ ఉంటారు, కొందరు వాళ్ళే వాడే అవకాశాలు కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి బీపీ ఉన్న, షుగర్ ఉన్న బ్లడ్ థిన్నర్ వాడాలి అంటే మీకు డాక్టర్ అడ్వైజ్ అవసరం. అది కూడా మీ క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఎంత ఉందనేది చూసి దాన్ని బట్టి మోర్ దెన్ బార్డర్ లైన్ టు సివియర్ రిస్క్ ఉంటేనే అది వాడాల్సిన అవసరం ఉంటుంది, లేదా మల్టిపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అప్పుడు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కొలెస్ట్రాల్ ఇంజెక్షన్ కాస్ట్లీ అన్నారు కదా, ఎంత పడుతుంది? అట్లు అరౌండ్ 1 lakh ఉన్నట్లు ఉందండి. 1 lakh అంటే 2 lakhs ప్రయాణం. అది న్యూవర్ డ్రగ్స్ కాబట్టి ఇనిషియల్ గా లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగి వచ్చినట్లు ఉంటాయి కాబట్టి అది డిపెండ్స్ ఆన్ డిసిజీ అప్రూవల్ అని దాన్ని బట్టి ఉంటుంది ప్రైసింగ్. బట్ మనకున్న అవైలబిలిటీ అయితే అవి ఉన్నాయి. సో ఇయర్లీ 2 injections తీసుకోవాల్సిన అవసరం. అంటే కొంచెం ఎబో రిచ్ వాళ్ళు, ఎబో మిడిల్ క్లాస్ తప్పితే అందరూ దీన్ని ఎఫర్ట్ చేయాలి. లాట్ ఆఫ్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి కదా ఇప్పుడు. ఆల్టర్నేటివ్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. కంట్రోల్ చేయడానికి 3 to 4 classes ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి. సో వీ కెన్ కంట్రోల్ విత్ డ్రగ్స్. ఇది ఏంటంటే డైరెక్ట్లీ ఒక మెకానిజం వచ్చేసి ఇప్పుడు మన ఏదైనా ఒక సెల్స్ లో జీన్స్ అనేది ఉంటాయి. జీన్స్ తర్వాత mRNA, RNA, దాని నుంచి ప్రోటీన్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట. మన మెడికేషన్స్ అనేది మాలిక్యూల్స్ అంటే 1, 2, 3, 4, 5th స్టెప్ మాలిక్యూల్ దగ్గర యాక్ట్ చేస్తాయి మనకున్న డ్రగ్స్ అన్ని. ఈ ఇంజెక్షన్స్ డైరెక్ట్ ఈ సెకండ్ స్టెప్ దగ్గరనే యాక్ట్ చేస్తాయి. సెకండ్ స్టెప్ దగ్గర వచ్చినప్పుడు ఇవన్నీ రావు కదా. సో దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్. అండ్ నువ్వు రోజు టాబ్లెట్స్ మింగాల్సిన అవసరం లేదు. ఇయర్లీ స్లోలీ ఎవ్రీథింగ్ విల్ కమ్ డౌన్ కదా. ఇప్పుడు మీరు చెప్పిన గుండె యొక్క ఆరోగ్యాన్ని, గుండెపోటు రాకుండా నివారణ చేసుకోవడం భాగాల్లో కొలెస్ట్రాల్ పాత్ర చాలా ఎక్కువ ఉంది. ఆ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేసేది, పెంచకుండా ఉంచేది వాటికి ఇంజెక్షన్స్ వచ్చాయి. అయితే అవి ఇయర్లీ 2 సార్లు వేసుకోవాలి. అది 2 lakhs దాకా ఎక్స్పెండిచర్ అవుతుంది. అది ఎఫర్డబిలిటీ ఉన్న వాళ్ళకి అవి అవైలబుల్ గా ఉంది. అవి లేని వాళ్ళకి మిగతా డ్రగ్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్తారు. ఇవన్నీ చేసుకున్నా ఎలాగో లైఫ్ స్టైల్, ఫుడ్ కంపల్సరీ, అది మస్ట్. అది లేకుండా ఇవన్నీ ఎంత తీసుకున్న ఉపయోగం ఉండదు. చాలా మంది ఏదో ఇంజక్షన్ ఉన్నా నేను చేసేసుకుంటాను అంటే చాలా మంది ఆలోచించచ్చు. ఏముంది నేను పెట్టేసుకుంటాను, తీసేసుకుంటాను, నా ఇష్టం వచ్చేటట్టు నేను బయట తింటాను, ఎక్సర్సైజ్ చేయను, ఏమైనా చేసుకుంటానంటే కాదు. సరే, ఇప్పుడు గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం కదా. అవును. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా పోతుంది? ఇప్పుడు మనకు ఒక సైకిల్ ఉంటుంది. మనం తీసుకున్న ఫుడ్ లో నుంచి కొలెస్ట్రాల్ అనేది అబ్జర్వ్ అవుతుంది, ఆ నుంచి లివర్కి వెళ్తుంది, లివర్ లో ప్రొడ్యూస్ అవుతుంది, లివర్ నుంచి మళ్ళీ మన బాడీకి వెళ్తుంది. ఎందుకంటే లిపిడ్స్ అంటే కొలెస్ట్రాల్ లిపిడ్స్ అవంతా మన బాడీలో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అనేది. ఈ లిపిడ్స్ అనేది మన బాడీకి అవసరం. ఎందుకంటే ప్రతి సెల్ కి లిపిడ్స్ అనేది ఉంటాయి, దాని నుంచి హార్మోన్స్ వస్తాయి. ఇట్లా దాని అవసరం బాడీకి ఉంది, కానీ అవసరం ఉన్నంతనే తీసుకోవాలి. అవసరం ఉన్నంటే ఎక్కువ అయితేనే ఇప్పుడు ఇవన్నీ వచ్చేది. సో మళ్ళీ మనకి మజిల్స్ లో ఇక్కడంతా కూడా యూటిలైజ్ చేసుకొని మళ్ళీ అదైతే బ్యాడ్
కొలెస్ట్రాల్ ఉంటుంది, అదంతా తీసుకొని మళ్ళీ లివర్కి వచ్చి మళ్ళీ డిస్పోజ్, మనకు గాల్ బ్లాడర్ ఇవంతా ఉంటాయి కదా, మళ్ళీ డిస్పోజ్ అయిపోతుంది. సో ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మన బాడీలో జెనెటిక్ డిఫెక్ట్స్ కానీ అవి ఉన్నా కానీ లేదా ఎక్సెసివ్ అమౌంట్ తీసుకున్నప్పుడు మనకు బాడీలో అక్యుములేట్ అవుతుంది అనమాట. సో ఈ సైకిల్లో డిఫరెంట్ స్టెప్స్ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో కావచ్చు, లేదా మన బాడీలో ప్రొడక్షన్లో ఎక్కువ ఉండొచ్చు. అంటే మనకు ఓన్లీ కొలెస్ట్రాల్ తీసుకుంటేనే, అంటే ఫ్యాటీ ఫుడ్ తీసుకుంటేనే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుందని కాదు. నువ్వు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం, ప్రోటీన్స్ తీసుకుంటాం, ఎప్పుడైతే బాడీకి ఏదైతే ఎక్స్ట్రా అవుతుందో అప్పుడు ఇవి కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ అనేది ఇంపార్టెంట్. ఆ బ్యాలెన్స్ తప్పితే కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నా కొలెస్ట్రాల్, ప్రోటీన్స్ ఎక్కువ, నేను ఓన్లీ ప్రోటీనే తాగుతాను, నీకు అవసరమైనంత మాత్రమే తీసుకుంటుంది బాడీ ప్రోటీన్, మిగతా ప్రోటీన్ ఏం చేస్తాను, ఇట్ విల్ కన్వర్ట్ అయ్యి కార్బోహైడ్రేట్స్ 50% అవసరం బాడీ. ఎనర్జీ కావాలి కదా, ఎనర్జీ ఈజ్ మెయిన్ సోర్స్ కార్బోహైడ్రేట్. లేదు నేను మొత్తం కార్బోహైడ్రేట్స్ తీసుకున్నట్టే ఇంకా ఎక్కువ అయిపోయింది. లేదు ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ మంచిగా చికెన్లు, మటన్లు, ఆయిల్ ఫుడ్స్, బటర్, దోశలు అన్ని చూస్తూ ఉంటాం కదా, అన్ని అట్రాక్ట్ చేస్తుంటాయి. అట్రాక్ట్ చేసే నేలకి అట్రాక్ట్ చేసే చాలా ఉంటాయి. మైండ్ కంట్రోల్లో పెట్టుకుంటే అన్ని తగ్గించుకోవచ్చు. అది కంట్రోల్ అయితే హాస్పిటల్కి. సో ఇక ఈ కొలెస్ట్రాల్ ఉన్నదో అవసరం కంటే మించిన కొలెస్ట్రాల్ పెరగటమే దాన్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే 2 టైప్స్ ఉంటాయి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఇట్లా ఉంటాయి. దెన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి, హెచ్డిఎల్ ఏదో ఉంటారు కదా. హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ విల్ బ్రింగ్ ఆల్ దట్ కొలెస్ట్రాల్ వచ్చి డిస్పోజ్ చేస్తుంది మనకి, ఏదైతే ఎక్సెసివ్ ఉండేదో తీసుకొచ్చింది. బట్ దట్ ఓవర్లోడ్, ఈవెన్ ఇఫ్ దట్ అంటే హెచ్డిఎల్ లో కొలెస్ట్రాల్ దాని మాలిక్యూల్స్ చాలా ఉంటాయి, లైపో ప్రోటీన్స్ ఇట్లా ఉంటాయి. ఎంతవరకు క్యారీ చేస్తుంది, మాక్సిమం ట్రై చేస్తుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సీడింగ్ దట్ ఇట్ విల్ అక్యూములేట్. కాబట్టి ట్రైగ్లిజరైడ్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, టోటల్ కొలెస్ట్రాల్, ఈ 3 కాంపోనెంట్స్ చూస్తాం బేసికల్గా. దెన్ దీని రిలేటెడ్ కూడా కాకుండా నెక్స్ట్ లెవెల్ అపోలైపో ప్రోటీన్స్ అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. సో దాంట్లో కూడా ఎక్కువ ఉందనుకోండి, అవి కూడా కొంచెం రిస్కే ఉంటుంది. సో మల్టిపుల్ మార్కర్స్ వస్తున్నాయి మనకి, అరే ఇదే కాదు ఇది ఉంటే నెక్స్ట్ ఏ లెవెల్ మార్కర్ చూసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. దాన్ని బట్టి మనం సజెస్ట్ చేస్తాం, లైఫ్ స్టైల్ మెజర్స్ కానివ్వండి, మెడికేషన్ అవసరం ఉంటే వాడాలా అనేది. గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడానికి మనకేంటి మార్గాలు? ఆహారం ఉందా, వ్యాయామం, ఏం మెథడ్స్ ఫర్ గుడ్ కొలెస్ట్రాల్ పెంచుకోవడం? అంటే పెంచుకోవడం ఎంత పెంచుకునేది అయితే ఏమి ఉండదు. ఓకే, మనకు మాక్సిమం 50-60 వరకు చూస్తాం. సో ఏదైనా మన ఎక్సెసివ్ ఇంటేక్ తగ్గించుకుంటే గుడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అయిపోతుంది ఉంటుంది, నీకు బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అయిపోతుంది, గుడ్ కొలెస్ట్రాల్ మనకు కావాల్సినంత ఉంటుంది. సో ఎక్సెసివ్ ఇంటేక్ అనేది ఉండకూడదు, మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మనం ఎనర్జీని స్పెండ్ చేయాలి. సో హార్ట్ అటాక్స్ యొక్క రిస్క్ తగ్గించుకోవడంలో మేనేజ్మెంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవాలా? అంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ ఒక్కటే చూడకూడదు ఇక్కడ, ఓకే, మనం చూడాల్సింది లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్లో మెయిన్ వచ్చేది ఫుడ్, ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం, ఎంత తీసుకుంటున్నాం. రెండోది నీ యాక్టివిటీ, నువ్వు రోజుకి ఎంత యాక్టివిటీ చేస్తున్నావు. ఈ 2 మెయిన్. ఎక్సర్సైజ్ ఎంత చేస్తున్నావు, ఫిజికల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇప్పుడు అంతా సొఫిస్టికేటెడ్ అయిపోయింది, ఎవరిథింగ్ ఇంకా అంటున్నారు, ఇంకెన్ని జరగచ్చో తెలియదు. సో ఫిజికల్ యాక్టివిటీస్ మీరు పాతకాలంలో మనం చూస్తే నడిచే వెళ్ళే వాళ్ళు, సైకిల్ అంటే మోర్ యాక్టివిటీ ఉండేది. నౌ మోర్ మోడర్నైజేషన్, అర్బనైజేషన్, లెస్ యాక్టివిటీ అయిపోయింది. బ్రెయిన్ మొబైల్ ఉంది కానీ బాడీ మొబిలిటీ లేదు దానికి, దాని ఎబిలిటీ తగ్గిపోతుంది. కాబట్టి యాక్టివిటీ అనేది కంపల్సరీ, మినిమం మోడరేట్ ఇంటెన్స్ యాక్టివిటీ అంటాం. 30 నిమిషాలు రోజుకి మినిమం ఆఫ్ సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, బ్రిస్క్ వాకింగ్ కానివ్వండి, స్లో జాగింగ్. కొలెస్ట్రాల్ ని ఈ బ్రాందీ తాగితే కొలెస్ట్రాల్ కట్ చేస్తుందని, అలాగే వెల్లుల్లి కూడా మంచిది, గుండెకి మంచిది, కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుందని అంటారు కదా, ఇది ఎంతవరకు కరెక్ట్? ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు కూడా ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో అది తీసుకుంటే మనకేమీ ఉపయోగం అయితే ఏమి ఉండదు. ఓకే, ప్రీవియస్గా చెప్పేవాళ్ళు రోజుకి ఇంత తీసుకుంటే ఓకే పర్లేదు, హార్మ్ఫుల్ అని చెప్పేవాళ్ళు. బట్ నౌ ఎవ్రీ స్టడీ షోడ్ మీరు ఏదైతే తీసుకుంటారో అది అక్యుములేటెడ్ డోస్లలో మన మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇప్పుడు రికమెండ్ అయితే ఎవరు చేయట్లేదు. రెడ్ వైన్ కూడా అంతే, ఏవైనా లిమిట్ 1 per day అన్నట్లు ఉంది. ఓకే, నెక్స్ట్ వెల్లుల్లి ఇవన్నీ అంటారా, అవన్నీ హెల్తీనే. ఎవ్రీ ఫుడ్ ఇంగ్రీడియంట్ ఈస్ హెల్తీ ఇన్ రిక్వైర్డ్ క్వాంటిటీస్. ఓన్లీ వెల్లుల్లి తింటా ఉంటే లేనిపోయిన రోగాలన్నీ వస్తాయి, కొత్త రోగాలు వస్తాయి. అందుకే బ్యాలెన్స్డ్ డైట్ అనే పదం ఎందుకు అన్నారంటే ప్రతిదీ కూడా తగిన మోతాదులో తీసుకోవాలి. కూరగాయలు ఏవైనా తీసుకోవచ్చు, వెల్లుల్లి తీసుకోవచ్చు, ఆనియన్స్ తీసుకోవచ్చు, ఇంకోటి తీసుకోవచ్చు, ఎంత తీసుకోవాలో అంతే తీసుకోవచ్చు. ఈవెన్ గీ కూడా రోజుకు 1 teaspoon తీసుకోవచ్చు. నూనె, ఆయిల్ కూడా రిక్వైర్డ్. మనం చెప్పిన మన బాడీకి ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్. సో పర్ పర్సన్ ఒక రోజుకి 3 to 4 teaspoons per person తీసుకోవచ్చు. అంటే మంత్కి 1/2 kg ఏదో అంటారు కదా, అంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 3 నుంచి 4 teaspoons ఒక పర్సన్ కి. ఇంట్లో ఎంత మంది ఉంటారు ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం. సో ఆయిల్ ఇంటేక్, నెయ్యి అవన్నీ కూడా ముఖ్యమైనవి బాడీకి, ఫ్యాట్ కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం మనం ఇప్పుడు ఆయిల్స్ ఏంటంటే రిఫైన్డ్ ఆయిల్స్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, ఇందులో కూడా ఆయిల్ ఒకే ఆయిల్ కూడా వాడకుండా ఇప్పుడు
ఒకసారి గ్రౌండ్ నట్ ఆయిల్, ఒకసారి సాఫ్లవర్ ఆయిల్, ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్, ఇట్లా కూడా వాడితే మంచిది. ఎందుకంటే డిఫరెంట్ ఆయిల్స్లో డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ omega-3 omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనకు omega-3 omega-6 మీరు ఆయిల్ మార్చుకున్నా మనకు కావాల్సిన మోతాదులో మనం మారుస్తూ ఉన్నప్పుడు తగ్గుతుంది. సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నవి ఎక్కువ తీసుకోవద్దని సజెస్ట్ చేస్తాం, బికాస్ దోస్ ఆర్ స్లైట్లీ హార్మ్ఫుల్. ఉంది కదా అని రోజు ఆయిల్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటా అంటే కాదు, లేని పొంటేని మళ్ళీ వచ్చేస్తాయి. తర్వాత చిన్న వయసులోనే యూత్కి ఈ గుండెపోటు రావడానికి కారణం ఏంటి? దాన్ని నివారించలేమా? నివారించవచ్చు. సో చిన్న వయసు అంటే చాలా కేటగిరీస్ ఉంటాయి. 25, 30, 40 లోపు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే 40 years, ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే 30 years దాటితేనే రిస్క్ పెరిగిపోయింది అన్న. సో దిస్ ఈస్ కాల్డ్ హార్ట్ అటాక్స్ ఇన్ యంగ్ ఆర్ హార్ట్ అటాక్స్. సో వీళ్ళల్లో కూడా ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే, ఇంతకుముందు 30-40 సంవత్సరాలకి ఎవరికి బీపీలు షుగర్లు వచ్చేటి కాదు. 50, 45 అట్లా దాటితే నిదానంగా స్టార్ట్ అయ్యేది అప్పుడంతా. బట్ మన లైఫ్ స్టైల్ విధానాలు మారిపోవడము వల్ల ఇప్పుడు ఆ బీపీలు, షుగర్లు, కొలెస్ట్రాల్ అన్నీ కూడా 30 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. కాబట్టి అదొక కారణం. అంటే స్టాండర్డ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి. నెక్స్ట్ చాలా మందికి ఒబెసిటీ, ఊబకాయము, ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది ఉంది. 2 సిట్టింగ్ జాబ్స్ అయిపోయినాయి, కూర్చొని ఉండే పని చేస్తున్నారు, పని తిరిగేదేం లేదా. ఓకే, ఫుడ్ విపరీతంగా ఈజీ అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్. ఇప్పుడు వండుకోవడం అవసరం లేదు, ఇంతకుముందు వండాల్సి వచ్చేది, ఇప్పుడు వండుకోవడం కూడా అవసరం లేదు. ఆ యాక్టివిటీ కూడా తప్పింది. మొబిలిటీ ఉండకూడదు బాడీ కానీ. సో బయట ఫుడ్స్, బయట ఏమేస్తారో వెళ్ళకూడదు, బయట ఏమేస్తారో తెలియదు, టేస్ట్ మాత్రం ఉంటుంది, ఏమేస్తారో తెలియదు. సో వీ డోంట్ నో కదా. సో బేకరీ ఐటమ్స్, సో ఇవన్నీ ఎక్కువైపోయేసరికి మోర్ ఇంటేక్, లెస్ అవుట్పుట్. ఓకే, దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ అవైలబిలిటీ, అదర్ నానా డ్రగ్ అబ్యూజ్, ల్యాక్ ఆఫ్ స్లీప్, నిద్ర కూడా సరిగా ఉండట్లేదు చాలా మందికి. ఆ టెన్షన్ ఏం టెన్షన్ ఎవరికి తెలియదు ఎంగేజ్ నుంచి కూడా. ఓకే, దెన్ ఆల్కహాల్ కూడా ఎక్కువైపోయింది. సో ఇవన్నీ కలుపుకొని బయటికి పోతే పొల్యూషన్ ఎట్టగా ఉంది, అది ఎవరు ఆపలేము. బస్సుల దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, బైకుల, ఆటోల దగ్గర నుంచి అన్ని కొడతానే ఉంటాయి పొల్యూషన్. సౌండ్ పొల్యూషన్ కూడా ఎక్కువైపోయినాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ రిస్క్ ఫ్యాక్టర్ నౌ. సో ఈ మామూలుగా మన జెనెటిక్స్ పాతకాలంలో కొంచెం స్ట్రాంగ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, మన ఎన్విరాన్మెంట్, జెనెటిక్స్ కూడా ఇంటరాక్ట్ అవుతాయి, రెండు మాట్లాడుకుంటాయి. మాట్లాడుకొని మన జెన్స్ లో కూడా మార్పులు వస్తాయి, ఆ రిస్క్ పెరుగుతాం, జెనెటిక్ రిస్క్ కూడా పెరుగుతాం. ఇలా ప్రతి ఒక్క ఫ్యాక్టర్ అయిపోయింది. యూజువల్ గా నేను లోయెస్ట్ చూసింది 17 years చూశాను. ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్ ఉంది వాళ్ళకి. అలా కాకుండా 20 to 30 years ఎక్కువగా చూస్తే స్మోకింగ్ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది. అది ఒకటి. కొందరికి కొన్ని కంజెనిటల్ అబ్నార్మాలిటీస్ అంటాం, అంటే పుట్టుకతోనే కొన్ని చేంజెస్ ఉంటాయి మన బాడీలో. అంటే ఒక బ్లడ్ వెజల్ కోర్స్ ఇలా పోకుండా ఇలా వెళ్ళడం, రెండు మేజర్ వెజల్స్ మధ్యలో వెళ్ళడం, లేదా ఒక మజిల్ ఫైబర్స్ ఉంటాయి కొన్ని, ఆ మజిల్ ఫైబర్స్తో ఒత్తుకుపోవడము, ఇట్లా కొన్ని ఉంటాయి కంజెనిటల్ అబ్నార్మాలిటీ. దాన్ని ఏం చేయాలి, దాన్ని కరెక్ట్, సివియర్గా ఉంటే దాన్ని కరెక్ట్ చేయాల్సిన అవసరం. మైల్డ్ ఉందంటే కొన్ని మెడికేషన్స్తో ట్రీట్ చేస్తాం. కొందరికి స్పాంటేనియస్గా కోసుకుపోతాయి, కొందరికి ఇంట్రెన్సిక్ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది, మనం ఫ్యామిలీ పరంగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే అబ్నార్మాలిటీ. సో ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్. ఇవన్నీ కూడా ఇప్పుడు అర్లీ స్టేజెస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఇంతకుముందు ఉండేటి కాదు, ఇప్పుడు ఎక్కువ అయిపోతున్నాయి. కాబట్టి ఆ యంగ్ ఏజ్లో కూడా మనకు హార్ట్ అటాక్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇంకోటి, ఓవర్ ఎగ్జర్షన్ అనేది కూడా మంచిది కాదు. మన బాడీ ఎంతవరకు చేయగలదు అంతవరకే చేయాలి. అంతకుమించి ఎక్కువ చేస్తే ఏమవుతుంది, ఆ స్ట్రెస్కి మన బాడీ హార్ట్ ఎక్కువ కొట్టుకొని పంప్ చేయాలి కదా బ్లడ్ని. ఎప్పుడైతే హార్ట్ రేట్ ఎక్కువ కొట్టుకుంటుందో మన బ్లడ్ ఫిల్లింగ్ టైం అనేది తగ్గుతుంది. అంటే మన బ్లడ్కి ఇప్పుడు హార్ట్ పంపు చేయాలంటే లోపలికి రావాలి కదా. ఇప్పుడు ఏదైనా ఒక మోటార్ ఉంది, నీరు రావాలా, నీరు పోవాలా. అలా కాబట్టి నీరు కొంచెమే పోతుంది బయటికి. సో ఇది కూడా హార్ట్ పంపు ఎఫెక్టివ్గా పని చేయాలంటే బాగా ముడుచుకొని తెచ్చుకోవాలి. హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు మన స్ట్రెస్కి సరిగా లైట్గా ముడుచుకుంటుంది, తెచ్చుకుంటుంది. సో బ్లడ్ రావాలి కదా, లోపల ఉంటానే ఉంటుంది, కొంచెమే వస్తుంది, కొంచెమే పోతుంటుంది. సో సరిగా పంపింగ్ జరగదు. పంపింగ్ జరిగినప్పుడు మన బ్లడ్ ఫ్లో, గుండెకి కూడా బ్లడ్ ఫ్లో తగ్గుతుంది. అప్పుడు హార్ట్ మజిల్, హార్ట్ అటాక్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓవర్ ఎగ్జర్షన్ అనేది కూడా ప్రాబ్లమే. అండ్ ఓవర్ ఎగ్జర్షన్ చేసినప్పుడు డిహైడ్రేషన్ అయినప్పుడు బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. దెన్ స్పాంటేనియస్గా కోసుకుపోయే అవకాశం, డిసెక్షన్స్ అంటాం, అట్లా జరిగే అవకాశం ఉండొచ్చు. ఆ ప్లాక్ రప్చర్స్ అంటాం, ఇన్ఫ్లమేషన్, సింపెథటిక్ యాక్టివిటీ, ఇట్లాంటి కొన్ని మెకానిజమ్స్ అనేది వచ్చి సడన్గా మనకు కొలెస్ట్రాల్ పెరిగిపోయినది బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఈ విధంగా ఓవర్ ఎగ్జర్షన్ చేసినప్పుడు, అంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే కూడా డేంజరస్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. స్లీప్, ఫుడ్ పాత్ర కూడా చాలా ప్రధానంగా ఉంది. చాలా ప్రధానం ఉంటుంది. ఇప్పుడు సరిగా నిద్రలేనోడికి, మెంటల్ స్ట్రెస్, సరిగా నిద్రలేనోడికి మినిమం 8 hours ఆఫ్ స్లీప్. ఆ బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడే మళ్ళీ ఇట్ రీజ్యూనేట్ అవుతుంది. మెకానిజమ్స్ అన్ని మళ్ళీ ప్రాపర్గా, సర్కేడియన్ రిథమ్ అనేది ఉంటుంది, మనకి రిథమ్ ఉంటుంది, సర్కేడియన్ రిథమ్ అంటాం. ఈ టైంకి మన బాడీ అలవాటు పడి ఉంటుంది. అలవాటు మనం తీసేసి కావాల్సిన రెస్ట్ లేదు బాడీకి ఉందంటే మన బాడీ కంటిన్యూస్ స్టేజ్ ఆఫ్ స్ట్రెస్లో ఉండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకి ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అడిక్వేట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. ఫుడ్, డైట్, బ్యాలెన్స్డ్ డైట్, ఎక్సర్సైజ్, ఇది చాలా ఇంపార్టెంట్. మెంటల్ స్ట్రెస్ని ఎలా చూడాలి? వృత్తిపరమైన ఒత్తిళ్ళు కానీ, మెంటల్ స్ట్రెస్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టరే. స్ట్రెస్ వల్ల దాదాపు 2 రెట్లు ఎక్కువ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా మంది స్ట్రెస్లో ఉండి కూడా స్ట్రెస్ లేదు అని అనుకుంటానే ఉంటారు. బట్ మనకు అన్నోటిఫైడ్ స్ట్రెస్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. సో వీలైనంత వరకు దాన్ని అప్పటికప్పుడు సాల్వ్ చేసుకునే విధంగా చూసుకుంటే మనం ఈ హార్ట్ అటాక్ రిస్క్లు కానీ బీపీ కానివ్వండి ఇవి తగ్గించుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఓఆర్ఎస్, కొబ్బరి బొండాలు అవి దానికి ఏమైనా ఉందా మనకి హార్ట్ ఇందులో? అంటే ఓఆర్ఎస్ అనేది ఎప్పుడు తీసుకుంటాము? డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మనకి లవణాలు ఇవన్నీ పోతాయి కాబట్టి. సో డిహైడ్రేషన్ ఉన్నప్పుడు మనకు ఓఆర్ఎస్ కానివ్వండి కోకోనట్ కానీ తీసుకుంటాము. ఇప్పుడు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు ఇప్పుడు అదే చెప్తున్నా కదా, మన బాడీలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ ఈజ్ కంపల్సరీ కదా, ఫ్రీ ఫ్లో కావాలి మన బాడీ సెల్స్ కావాలంటే. సో ఎప్పుడైతే డిహైడ్రేషన్ ఉంటుందో బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా అంటే ఆ టైంలో బీపీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బీపీ తగ్గిపోతే ఫార్వర్డ్ ఫ్లో అంటాం, ముందుకి బ్లడ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా పరిణామాలతో బ్లడ్ సప్లై హార్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఆ టైంలో. కాబట్టి డిహైడ్రేషన్ కూడా ఉండకూడదు. డిహైడ్రేషన్ తగ్గి బీపీ తగ్గితే లాట్ ఆఫ్ ఎఫెక్ట్స్. బీపీ కంట్రోల్లో లేనప్పుడు తగ్గినప్పుడు హార్ట్ కూడా ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది, స్ట్రెస్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే బీపీ సరైన అమౌంట్కి రాలేదనుకుంటే బ్లడ్ ఫ్లో కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తగ్గినప్పుడు ఈ విధంగా జరిగే హార్ట్ ప్రాబ్లంగా హార్ట్ అటాక్ జరిగే అవకాశం కూడా ఉంది. అంటే డయాబెటీస్ పేషెంట్ కొంతమంది వణుకుతుంటారు, అలసట గురవుతుంటారు. దాన్ని మనం గుండె తాలూకు ఇల్ హెల్త్ కింద భావించాలా, సంకేతంలాగా భావించాలా గుండె బాగాలేదని? ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళే కాదు, షుగర్ లేని వాళ్ళు కూడా ఎప్పుడైతే మన రెగ్యులర్ వర్క్స్ ఇప్పుడు నా ఏజ్ వాళ్ళు చేసే వర్క్స్ నేను చేయలేకపోతాను, డెఫినెట్లీ సిగ్నిఫికెంట్. అంటే జనరలైజ్డ్ వీక్నెస్ అంటాం, నలతగా ఉన్న మలైజ్ ఆర్ ఫ్యాటీగ్ అంటాం, ఈజీగా అలసిపోవడం. అంటే ఈ పని నార్మల్గా వాళ్ళు చేసే వాళ్ళు 10 నిమిషాలు చేస్తారు, నేను నిమిషానికే అలసిపోతున్నా అంటే ఏదో ప్రాబ్లం ఉన్నట్లే. నా గుండె మజిల్ వీక్ అయి ఉండొచ్చు, లేదా నేను పని చేసేటప్పుడు నాకు కావాల్సినంత బ్లడ్ ఫ్లో వచ్చి నా హార్ట్ పని చేయలేకపోవచ్చు. సో జనరలైజ్డ్గా మనకు వీక్నెస్ ఉన్నా లేదా ఈజీగా అలసిపోయినా అది ఒక గుండె ప్రాబ్లం యొక్క సంకేతంగా కూడా చూడాల్సిన అవసరం ఉంది డెఫినెట్లీ. అలా కాకుండా మీరు ఇంట్లో చిన్న చిన్న పనులకే మీరు చేసుకోలేకపోవడము, లేదా ఆ చిన్న పనులు చేసినప్పుడు ఆయాసంగా ఉండడము, ఇవి కూడా సిగ్నిఫికెంట్. చాలా మంది ఏం చేస్తారు, ఏజ్ ఉన్న వాళ్ళు నా ఏజ్ రిలేటెడ్ అనుకుంటారు, ఆ విధంగా మిస్టేక్ అయ్యి లేట్గా ప్రజెంట్ అవుతారు వాళ్ళు. సో ఏజ్ ఆల్వేస్ ఏ ఏజ్లో ఉన్నారైనా నా ఏజ్ వాళ్ళు ఈ ప్రాబ్లం ఉందా, నా ఏజ్ వాళ్ళకి ప్రాబ్లం లేనప్పుడు నాకు వస్తుందంటే సమ్ ప్రాబ్లం ఉన్నట్టు. కాబట్టి వాళ్ళు డెఫినెట్లీ ఏజ్ ఫ్యాక్టర్ని తీసుకొని కంపారిజన్ విత్ అదర్ ఏజ్ గ్రూప్ పీపుల్తో కన్సిడర్ చేసుకొని ఇది నార్మల్ అబ్నార్మల్ అనేది డిటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది ఏజ్ అయిపోతే చాలు ఇంక ఏజ్తో పాటు వస్తాయి కదా అనుకుంటారు, బట్ అది నెగ్లెక్ట్ చేయకూడదు ఎప్పుడు. సో కొంతమంది నిద్రలోనే హార్ట్ అటాక్ వస్తుంటుంది, కొంతమంది అర్లీ అవర్స్తో తెల్లవారుతో వస్తుంటుంది, దాన్ని ఎలా చూడాలి? సో యూజువల్గా మనం ఎప్పుడైనా నిద్రలో నుంచి సడన్గా లేచినప్పుడు సింపెథెటిక్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో అలా మనకి స్ట్రెస్ గురవుతుంది సడన్గా, ఆ టైంలో బీపీ సర్జ్ అవుతుంది, బీపీ కూడా సప్పని రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు సడన్గా హార్ట్ అటాక్ కానీ ఇట్లా గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఇంకోటి మన ఫైబ్రినోలైసిస్ అంటాం, అంటే బ్లడ్ను కరిగించే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో అలాంటి మెకానిజమ్స్ అన్ని స్లో ఉంటాయి ఆ టైంలో. బ్లడ్ క్లాటింగ్ ఉండేది అర్లీ మార్నింగ్ రైజ్ ఇట్లన్నప్పుడు కొంచెం ఎక్కువగా బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. సో మన కార్టిజాల్ లెవెల్స్, ఈ హార్మోనల్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కలుపుకొని నిద్రలో కానీ ఎర్లీ మార్నింగ్ కానీ హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. పర్టికులర్లీ ఎవరికైతే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అలాంటి వాళ్ళ నిద్రలో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. కొంతమందిని సడన్ నిద్రపోతుంటారు బాగా, ఏదో పనుండో ఫోన్ వచ్చి అవసరమే నిద్ర లేపుతారు. సడన్ గా ఎవరిని నిద్ర లేపొద్దు, నిద్రపోయేవాడిని లేపొద్దు అని చిన్నప్పుడు నేను వింటుండేవాడిని, అదొకటి వినేవాడిని. తర్వాత కొంతమంది నిద్ర లేచిన వెంటనే వెంటనే టక్కున బాత్రూమ్ కూడా పరిగెత్తుతుంటారు. అవును, అది చేయకూడదు. ఇవి రెండింటిని రిస్క్, అది రిస్కే. ఇప్పుడు నేను అదే చెప్పాను, సడన్ గా బాగా డీప్ స్లీప్ ఉన్న వాళ్ళని సడన్ గా లేపితే అవుతుందంటే బీపీ పెరగడము, ఓకే, ఈ చేంజెస్ అన్ని బ్లడ్ వెజల్స్ లో, బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లో చేంజెస్ జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు లేచిన వెంటనే నడుచుకుంటూ పోవడం, పర్టికులర్లీ అంటే మన యంగర్ బాడీస్ లో ఏంటంటే ఆ మెకానిజమ్స్ ఫాస్ట్ గా అకామిడేట్ అవుతాయి. కొంచెం ఏజ్ అయిన వాళ్ళలో ఏమవుతుందంటే ఎల్డర్లీ వాళ్ళలో వాసో వ్యాగల్, అంటే నేను పడుకొని కూర్చొని వెంటనే లేస్తే ఏమవుతుంది, నా బీపీ పడిపోయే అవకాశం ఉంటుంది, వాసో వ్యాగల్ అంటాం దాన్ని. సో ఈ రిస్క్ ఉంటుంది. ఆ బీపీ ఎప్పుడైతే పడిపోతుందో మీరు బాత్రూమ్ పోయే లోపల మీకు కళ్ళు తిరిగి పడిపోయి ఇంజరీస్ జరిగే అవకాశం ఉండొచ్చు, లేదా ఆ బీపీ పడిపోవడం వల్ల బ్రెయిన్ కి బ్లడ్ సప్లై తగ్గిపోయి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి పర్టికులర్లీ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు నిదానంగా పడుకొని ఉన్నప్పుడు, ఒకవేళ పోవాల్సిన వస్తే లేచి కూర్చొని ఒక 2 నిమిషాలన్నా కూర్చొని లేచినా కూడా ఒక 2-3 నిమిషాలు నిలబడి బాగుంటే వెళ్ళడం మంచిది. ఈ సడన్ గా అవాయిడ్ చేస్తే మనకి బీపీ ఫ్లక్చువేషన్స్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఏ వయసు వాళ్ళైనా కానీ మెలకు రాగానే టక్కున లేవకుండా కొంచెంసేపు ఆగి నిల్చొని వెళ్ళటం మంచిది అంటారా? పర్టికులర్లీ
ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళ హార్మోనల్ మెకానిజమ్స్ కానీ ఈ నర్వస్ పారాసింపథెటిక్ ఆర్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్స్ అనేది కొంచెం డిఫార్మేషన్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అడ్జస్ట్ కానీ టైం పడుతుంది వాళ్ళకి. కాబట్టి పర్టికులర్ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేస్తే మంచిది. అంటే పడుకొని వెంటనే వెళ్ళడం కంటే కొంచెం నిదానంగా తీసుకొని ఒక 2-5 minutes లో తీసుకొని వాళ్ళు వెళ్ళగలిగితే ఈ కాంప్లికేషన్స్ అన్ని అవాయిడ్ చేసిన వాళ్ళు అవుతారు. యంగ్స్టర్స్ లో మెకానిజమ్స్ కొంచెం ఫాస్ట్ గానే అడ్జస్ట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు దే కెన్ గో ఇట్. బట్ దే షుడ్ బి అదే కేర్ఫుల్ ఉండాలి. 30 సంవత్సరాల నుంచి మనకి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో గుండె బలంగా, ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా, జీవితాంతం గుండె రాయిలాగా ఉండాలంటే మీరు ఇచ్చే సూత్రాలు ఏంటి? ఫస్ట్ హెల్తీ డైట్. రోజుకి మినిమం 3 సార్లు కూరగాయలు తినాలి, 2 సార్లు అట్లీస్ట్ ఫ్రూట్స్ తినాలి. దెన్ మనం రైసే కాకుండా మన ఆహారంలో మిల్లెట్స్, రాగులు, జొన్నలు, కొర్రలు, అలానే పల్సెస్, కిడ్నీ బీన్స్, లాట్ ఆఫ్ బీన్స్ ఉన్నాయి. ఈ బీన్స్ ఇట్లాంటివన్నీ కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డైట్. నాన్ వెజిటేరియన్ లో రెడ్ మీట్ అనేది ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఏదర్ చికెన్ ఆర్ ఫిష్ వారానికి 2 నుంచి 3 పూట్ల మాత్రమే తీసుకోవాలి. ఎగ్ రోజు ఒక ఎగ్ తీసుకోవచ్చు, ఎల్లో కూడా తినచ్చు. డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎల్లో తగ్గిస్తే మంచిది. ఓకే. నెక్స్ట్ ఆయిల్ అనేది 3 నుంచి 4 టీ స్పూన్లు పర్ డే మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటు రోజుకు మినిమం కంపల్సరీ ఒక 30 నుంచి 40 నిమిషాలు ఎక్సర్సైజ్ అయితే చేయాలి. అట్లీస్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ అనేది ఉండాలి. అవే ఫ్రమ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అండ్ స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గించుకోవాలి. మెడిటేషన్ ఎలా చూడాలి? మెడిటేషన్ ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్. అంటే మన మైండ్ ని కూడా వీ కెన్ ప్యూరిఫై లైక్ విత్ ద బాడీ. ఎప్పుడైతే మనం మన మైండ్ కామ్ గా పెట్టుకోగలుగుతాం, మన బాడీ సిస్టమ్స్ అన్ని కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇప్పుడు ఈవెన్ స్ట్రెస్ కార్డియోమైపతి అంటాం. మనము గ్రీఫ్, సాడ్, యాంగర్ అంటే బాధపడినప్పుడు కానీ, చింతించినప్పుడు, కోపం వచ్చినప్పుడు, ఇలాంటి మన బాడీ స్ట్రెస్ గురైనప్పుడు కూడా మన హార్ట్ వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అట్లా మన ఎమోషన్స్ ని కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మన హార్మోనల్ సిస్టమ్, నర్వస్ సిస్టమ్స్ అనేది కూడా కంట్రోల్ ఉండే అవకాశం. ఈ సడన్ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మనకు సడన్ గా ఏమీ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ బీపీలో భాగంగా డైలీ కొంతమందికి వాళ్ళ స్థాయిని బట్టి టాబ్లెట్స్ ఇస్తారు కదా. ఆ టాబ్లెట్ వేసుకున్న వెంటనే ఎంత టైంలో అది మొత్తం వర్క్ చేస్తుంది సార్ బీపీ టాబ్లెట్? బీపీ టాబ్లెట్స్ అనేది డిఫరెంట్ హాఫ్ లైఫ్స్ అని అంటాం. కొన్ని రోజుకు ఒకటే తీసుకునేవి ఉంటాయి, కొన్ని రోజుకు 2 తీసుకునేవి ఉంటాయి. డిపెండ్స్ ఆన్ ద మెకానిజం. దెన్ వాళ్ళకి అండర్లయింగ్ డిసీజ్ జబ్బులు ఏమున్నాయి, వాళ్ళకి మిగతా జబ్బులు ఏమున్నాయి, వాళ్ళ ఏజ్ ఎంత అనే దాన్ని బట్టి బీపీ మెడికేషన్స్ ఇస్తారు. బీపీ తగ్గించుకోనికి కూడా మెయిన్ ఏంటి, సాల్ట్ మ్యాక్సిమం తగ్గించేసుకోవాలి. మనం తగ్గించినాం అనుకొని ఆ కూరలో ఈ కూరలో వేస్తూనే ఉంటారు, ఎంత చెప్పినా ఇది జరుగుతూనే ఉంటాయి. ఇది కొంచెం బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. దెన్ ఎక్సర్సైజ్. ఈ రెండింటి వల్ల బీపీ మినిమం 10 mm మనం కంట్రోల్ చేసుకోవచ్చు. 10 to 12 mm బీపీని తగ్గించుకోవచ్చు. అంటే టాబ్లెట్ ప్రాసెస్ ఒకసారి కొంతమంది బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతుంటారు, కొంతమంది అసలు వేసుకోరు, కొంతమంది మర్చిపోయి 2 సార్లు వేసుకుంటారు. ఇలాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై చూస్తుంటాం కదా, దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఒక డోసు స్కిప్ అయితే పర్లేదు, కంటిన్యూస్ గా హై ఉండి వేసుకోకపోతే అప్పటికప్పుడు వాళ్ళకంటే బీపీ ఈజ్ సైలెంట్ కిల్లర్. అంటే బీపీ ఉంది నాకు అనేది మనకు తెలియదు, చెక్ చేసుకుంటే తప్ప. చాలా మంది కోపం వస్తే నాకు బీపీ ఉంది, హెడ్ఏక్ వస్తే బీపీ ఉంది, యాంగ్జైటీ ఫీల్ అయితే బీపీ ఉంది, ఇట్లా అనుకుంటారు. అట్లా కాదు, ఏం లేకున్నా కూడా బీపీ ఉంటుంది. కోపానికి బీపీ కూడా సంబంధం లేదు, ఏం లేకుండా కూడా బీపీ ఉంటుంది. ఓకే. సో బీపీ అనేది లక్షణాలు చాలా తక్కువ. ఏమి లేకపోయినా కోపం ఉంటుంది ఉంటుంది, బీపీ లేకపోయినా కోపం ఉంటుంది. ఓకే. సో బీపీ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. దాన్ని పెట్టుకోవాలంటే మనం చెక్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే మనకి అబ్నార్మల్ బీపీ ఉంటుందో మనం డైలీ ఒకసారి బీపీ చెక్ చేసుకోవడం మంచిది. సో సాల్ట్ తగ్గించుకొని, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మన బీపీని ఆల్మోస్ట్ 10 to 15 mm మనం తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఈ టాబ్లెట్ వర్క్ చేసి బీపీ నార్మల్ లో తీసుకొస్తుందా? ఎంతసేపట్లో తీసుకొస్తుంది సార్ అది? ఇప్పుడు అంటే బీపీ పెరగకుండా కాపాడటం కదా టాబ్లెట్. ఇప్పుడు డైలీ 2 సార్లు తీసుకునే టాబ్లెట్స్ ఉంటాయి. సో ఇట్ విల్ వర్క్ ఫర్ 12 hours. కొన్ని 24 hours వర్క్ చేస్తాయి. సో ఆ 24 hours దాన్ని కంట్రోల్లో పెడతాయి. అంటే ఎంత టైంలో దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది? కొన్ని 30 minutes to 1 hour ఉంటాయి కొన్ని యాక్షన్. కొన్ని ఇమీడియట్ గా 10 to 15 minutes లో యాక్ట్ చేస్తాయి. అండ్ దాని ఎలిమినేషన్ హాఫ్ లైఫ్ ను బట్టి కొన్ని 12 hours వరకు పనిచేస్తాయి, కొన్ని 24 hours పనిచేస్తాయి. సో ఓవరాల్ గా గుండె ఆరోగ్యంలో బీపీ, షుగర్ లెవెల్స్ నార్మల్ గా మెయింటైన్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ బాగా మెయింటైన్ చేసుకోవాలి, మైండ్ ని మానసిక పరిస్థితిని జాగ్రత్తగా ఉంచుకోవాలి, తినే ఆహారము, ఆలోచన, తర్వాత వ్యవహారము, ఫిజికల్ మొబిలిటీ, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ మెయింటైన్ చేసుకోవాలి. అలాగే టెస్ట్లు చేసుకోవాలి కంపల్సరీగా. టెస్ట్లు ఎందుకు చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి చేసుకుంటే చాలా మనకు బయటపడతాయి. ఈవెన్ నార్మల్ లైఫ్ స్టైల్ చేసిన వాళ్ళకు కూడా అబ్నార్మాలిటీస్ ఉండే అవకాశం. సో అది తెలుసుకోవడం వల్ల మనకు అడ్వాంటేజ్ ఏంది, దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఆ సివియర్ స్టేజ్ ఆఫ్ డిసీజ్ పోకుండా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏ టెస్ట్లు మోస్ట్ ఇంపార్టెంట్? బేసిక్ టెస్ట్లే. ఇప్పుడు
కొలెస్ట్రాల్ టెస్ట్ ఒకటి, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఒకటి, నెక్స్ట్ మనకి షుగర్ టెస్ట్, HbA1c తినకముందు తిన్న తర్వాత షుగర్ టెస్ట్ 3, 4వది CBP కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అంటాం. అంటే దాంతో మనకి హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. నెక్స్ట్ 5వది థైరాయిడ్ ప్రొఫైల్. ఈ బేసిక్ 5 టెస్టులు చేసుకున్నా చాలు, సరిపోతుంది. దాంతో పాటు ఒక ఏజ్ వచ్చి 30 years ఒకసారి మన ECG, గుండె స్కాన్, మన ఫిజికల్ కెపాసిటీస్, ట్రెడ్మిల్ టెస్ట్లో ఎంతవరకు మనం చేసుకోగలం అనేది మనం తెలుసుకుంటే ఆడికి అన్ని నార్మల్ ఉన్నాయనుకోండి, ఎవరు మళ్ళీ 2 years కైనా చేయొచ్చు. ఇప్పుడు ఈసీజీకి మించిన చాలా వచ్చేసాయి. ఈసీజీ ఎప్పుడు చాలా పాతది కదా, ఇప్పుడు చాలా వచ్చేసాయి కదా. బట్ ECG ఒక్కదాంతోనే హార్ట్ అటాక్ ఉందా లేదా తెలుసుకోవచ్చు. అవునా? అక్యూట్ మీ ప్రాణం పోకుండా నిలుపుకోవాలంటే చిన్న ECG టెస్ట్ తీస్తే, మీకు ఛాతీ నొప్పి వచ్చినప్పుడు చిన్న ECG టెస్ట్ తీస్తే చాలు, నీకు హార్ట్ అటాక్ ఉందా లేదా తెలిసిపోతుంది. మిగతా అవసరం లేదు. ఈసీజీ ఒకటే సరిపోదు, ఈసీజీలో నార్మల్స్ చూపించినా ఇంకో దాంట్లో వేరే చూపిస్తా అంటుంటారు కదా. అది సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ ECGనే. ECGలో ఇది ఉందా, హార్ట్ అటాక్ ఉందా, ఇమీడియట్ గా ట్రీట్మెంట్. ECGలో లేదా, అప్పుడు ఆలోచించాలి. ఉంటే ఈజీగా డిటెక్ట్ అయిపోయి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అందిపోతుంది. నీకు ECG నార్మల్ ఉంది అంటే అప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ టెస్ట్లు వస్తాయి. అంటే నీ ఛార్జ్ అంటే మనము ఓన్లీ టెస్ట్లను చూసి ఎప్పుడు ట్రీట్మెంట్ ఇయ్యం. నీ ఫస్ట్ బేసిక్, నీ ఏజ్ ఏంటి, నీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటివి, నీకు ఏంటి ప్రాబ్లం, ఇవి ఇంపార్టెంట్. టెస్ట్లు వచ్చినాయి కదా, బ్లడ్ టెస్ట్లు వచ్చినాయి కదా, ECG చేసినాయి కదా, ఇది వాడ అట్లా ఎప్పుడు ఉండకూడదు. ఫిజికల్ కండిషన్, మూమెంట్ కూడా చూడాలి కదా. ఫస్ట్ నీ ప్రొఫైల్ ఇంపార్టెంట్. ఏజ్ ఏంది, నీ రిస్క్ ఫ్యాక్టర్ ఏంది, నీ కథ ఏంది, నీకు ఏం ప్రాబ్లం ఉంది, దాని మీద నీకేం చేయాలి, నేను అది చేస్తే ఏముంది, నార్మల్ ఉందా, నార్మల్ ఉంటే నెక్స్ట్ నీ బాధ నిజంగా నేను కన్ఫర్మ్ చేసినానా ఇది లేదు అని. ఎందుకంటే మనం లేదు అని చెప్పే ముందర కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఒకటి చేసి లేదు అని పంపించేయలేము, క్రాస్ చెక్. ఎందుకంటే కొన్ని టైం పడుతుంది డెవలప్. ఇప్పుడు నాకు ఎవరికైనా పెయిన్ వచ్చింది అనుకోండి, ఇనిషియల్ కొందరికి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దాంతో అక్యూట్ స్టెమీ, ఎన్ స్టెమీ, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. సో దాంట్లో అక్యూట్ స్టెమీ ఉంటే తెలిసిపోతుంది. అది లేకుండా వేరేది ఉందనుకోండి, అన్స్టేబుల్ యాంజైనా, ఎన్ స్టెమీ అంట, అది ఇమీడియట్ గా మనకి ECGలో మినిమం చేంజెస్ ఉంటాయి. కొందరికి నార్మలే ఉంటుంది. డెవలప్ కానీ ECG చేంజెస్ కూడా డెవలప్ కానీ టైం పట్టే అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో పెయిన్ కంటిన్యూ అయితేనే ఉంది కానీ నార్మల్ ఉంది అంటే అప్పుడు ఒక బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ బ్లడ్ టెస్ట్ అని చేస్తాం. ఆ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత దాంట్లో పాజిటివ్ ఉంటే కన్సిడర్ చేస్తాం. అది నెగిటివ్ ఉందనుకోండి, 95% ఏం లేనట్టు. ఇంకో 5% వాళ్ళని అబ్జర్వ్ చేస్తాం, ఇంకో 3 hours కానీ 4 hours. ఎందుకంటే ఆ పెయిన్ తగ్గలేదు కాబట్టి. ఒకవేళ తగ్గింది అనుకోండి, అవసరం లేదు, ప్రాబబ్లీ ఈ 2 నెగిటివ్ ఉన్నాయి, నీ పెయిన్ కూడా తగ్గిపోయింది, టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్ లేదు కాబట్టి వాళ్ళకు ప్రాబబ్లీ వేరే రకమైన కండిషన్ ఉండొచ్చని మనకు అనలైజ్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తాం. సో దీంట్లో కూడా ఒక 4 hours అబ్జర్వేషన్ చేసిన తర్వాతే చేస్తాం. ఎందుకంటే ఫర్దర్ ECGs తీసిన దాంట్లో కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఒక ప్రోటోకాల్ ఉంటుంది మనకి, దేనికైనా ఆర్డర్ ఏంటి, ఆర్డర్ ఉంటుంది. సో ఆర్డర్ ప్రకారం ఫాలో అయ్యి ఇన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత నీకు ఇది లేదు అని రూల్ అవుట్. ఈసీజీ ఫస్ట్, సెకండ్ బ్లడ్ టెస్ట్, ట్రోపోనిన్ టెస్ట్. ఈ రెండింటి ద్వారా మేజర్ గా మనకు తెలుసు, హై సెన్సిటివ్ ట్రోపోనిన్ అని ఉంటుంది, అంతా తెలిసిపోతుంది. ఒకవేళ అవి కూడా మనకు నార్మల్ ఉండి అతని పెయిన్ అనేది తగ్గట్లేదు, బ్యాక్గ్రౌండ్ లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, దెన్ అదర్ టెస్ట్ అంటే 2D ఎకో స్కాన్ చేస్తాం, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉందని చూస్తాం, అది కూడా బాగానే ఉంది. ఇంకా వెరీ లెస్ స్టేజెస్ అంటే ఆ లెస్ దెన్ 5% ఆఫ్ స్టేజ్ లో ఉంటారు. ఇదంతా 95% ఈ రెండిట్లో తెలిసిపోతుంది. ఆ లెస్ దెన్ 5% కి ఫర్దర్ టెస్టింగ్ ఏం చేయాలనే కండిషన్ బట్టి CT యాంజియోగ్రామా లేదంటే ట్రెడ్మిల్ టెస్ట్ అనేది ఫర్దర్ గా గ్రేడ్ చేస్తాం, వాళ్ళ రిస్క్ క్యాలిక్యులేట్ చేస్తాం, మైల్డ్, మోడరేట్, సివియర్ లో ఉన్న దీన్ని బట్టి మనం డెసిషన్ తీసుకుంటాం. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ దశ కదా అది. ఈ టెస్ట్ అనేది చాలా, ఒక పేషెంట్ మీ దగ్గర రాగానే ఇమీడియట్ గా టకటక చేయాల్సినవి అక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. అక్కడ కొన్ని తప్పులు జరగడం వరకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కదా. టైమింగ్ కూడా ఇంపార్టెంట్ కదా. ఈ టైంకి ECG అనేది ఛాతీ నొప్పి ఉన్న వాళ్ళకి విత్ ఇన్ 5 to 10 minutes లో తీసేస్తారు ఎవరైనా. అది మాక్సిమం నార్మల్ ఉంటేనే నెక్స్ట్ లెవెల్ మీకు బ్లడ్ టెస్ట్, పెయిన్ ఉంటే మళ్ళీ పంపించడం అనేది చూస్తారు. బట్ అదర్వైజ్ దాంట్లో ECGలో ఉంది హార్ట్ అటాక్ సైన్స్ అంటే ఇమీడియట్ గా మీకు కావాల్సిన టాబ్లెట్స్, ఇంజెక్షన్స్, ట్రీట్మెంట్లు జరిగిపోతాయి. సో డిలే అయితే ఉండదు ఇక్కడ కూడా. ఎందుకంటే ఈవెన్ గవర్నమెంట్లు కూడా హార్ట్ అటాక్స్ ని చాలా సీరియస్ గా తీసుకొని చాలా ప్రోగ్రామ్స్ కూడా రన్ చేస్తున్నారు. సో ఎవరీ గవర్నమెంట్ సెంటర్లలో కూడా మంచి ఫెసిలిటీస్ అయితే ECG కానీ, బ్లడ్ టెస్ట్లకు కానీ, ఇంజక్షన్లు కూడా మంచి ఇంజక్షన్లు కానీ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి అన్ని చోట్ల. ఇప్పుడు మీరు ఇది కూడా వాడుతూ రోబోటిక్ అనేది మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్ లో యూటిలైజ్ చేస్తున్నారు. రోబోటిక్ PCI స్టంటింగ్ వేసేదానికి కూడా ఉన్నాయి పరికరాలు, బట్ అది రేడియేషన్ ఎక్స్పోజర్ మాత్రమే తగ్గిస్తుంది. కొంచెం మినిమం ఇది మాత్రమే ఉంటుంది. ఇంకా ఇవన్నీ సిస్టమ్స్ ఇంకా డెవలప్ అవుతున్నాయి కార్డియాలజీ. ప్రస్తుతానికి అయితే మనం రోబోటిక్ వెరీ మినిమల్ గానే వాడుతున్నాం. మేబీ సర్జన్స్ వాడుతూ ఉండొచ్చు ఎక్కువగా. మోస్ట్ అడ్వాన్స్డ్ గా రాబోతున్నాయి. ఇది గుడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇంతకుముందు ఏదన్నా వాల్వ్ మార్చాలన్నా, ఇంకోటి చేయాలన్నా ఓపెన్ హార్ట్ చేసి చాలా చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఓపెన్ హార్ట్ అవసరం లేకుండా అంటే మన చిన్న బ్లడ్ వెజల్స్ ద్వారానే చిన్న ట్యూబులు పంపించి ప్రతిదీ దాంతో చేసేయచ్చు. ఓపెన్ హార్ట్ అవసరం లేననేది చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే మనం స్టంట్ వేసే విధానాలలో కూడా ఇప్పుడు యాంజియోగ్రామ్ ద్వారానే వేసేవాళ్ళు. ఇప్పుడు అడ్వాన్స్డ్
ఇమేజింగ్ అని అంటే డీటెయిల్ గా ఒక కెమెరా లోపలికి పంపించి రక్తనాళంలోకి ఈ గోడ చుట్టూ ఏముంది, ఎంత కొవ్వు ఉంది, ఇక్కడ గట్టిగా సిమెంట్ లాగా కాల్షియం ఉందా, లేకుంటే ఏంటి, ఎంత సైజ్ ఉంది వెజల్, అంటే క్లియర్ గా మనకు అన్ని మెజర్మెంట్స్ తో సహా ఆ బ్లాక్ కంపోజిషన్ తో సహా అన్ని తెలుసుకుంటున్నాం. తెలుసుకొని వాళ్ళకి ఎంత పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతున్నాం. సో అలా రావడం వల్ల ఫర్దర్ గా వేసిన స్టంట్లు మళ్ళీ డ్యామేజ్ కాకుండా జరుగుతూ ఉంది. సో ఈ అడ్వాన్స్మెంట్స్ అన్ని కూడా బెస్ట్ రిజల్ట్స్ కోసం చాలా పరికరాలే వచ్చేసినాయి. ఇప్పుడు ఒకవేళ కింద సిమెంట్ లాగా గడ్డగట్టిపోయిన ఉంటుంది కొలెస్ట్రాల్లోనే, అది ఉన్నప్పుడు స్టంట్ పెడితే సరిగా ఎక్స్పాండ్ కాదు, దాన్ని బ్రేక్ చేయాలి. మనం బ్రేక్ చేయాలంటే నార్మల్ దాంతో చేయలేం, బెలూన్తో స్పెషల్ ఎక్విప్మెంట్ వాడాలి. రోటాబ్లేషన్, ఆర్బిటాల్ ఎథరెక్టమీ, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ, ఇట్లా డిఫరెంట్ మెకానిజమ్స్, మిషన్స్ ఉంటాయి. దానితో దాన్ని బ్రేక్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది నీట్గా. సో ఎప్పుడైతే స్టంట్ బాగా ఎక్స్పాండ్ అయ్యి కరెక్ట్గా గోడలు కత్తుకుంటుందో మళ్ళీ అది మూసుకుపోయే ఛాన్స్ చాలా తక్కువ. సో దానివల్ల ఏమవుతుంది, పేషెంట్కి ఫర్దర్గా మళ్ళీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ద్వారా రిజల్ట్స్ అనేది మెరుగుపడుతున్నాయి. ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చాలా వాల్స్ ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ వాల్లోనే ఇంకో వాల్ పోయి పెట్టడం. సో ఇలాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కానీ ట్రీట్మెంట్ అడ్వాన్స్మెంట్స్ కానీ చాలానే వచ్చినాయి. ఇంకేమైనా ఉన్నాయా భవిష్యత్తులో రాబోయేవి? ఉన్నాయి, కంటిన్యూస్ డెవలప్మెంట్స్లోనే ఉంటున్నాయి. ఈ కొన్ని వాల్వ్ లీక్ ఉంటాయి, ఆ వాల్వ్ లీక్ కూడా క్లిప్స్ అనేస్తారు. ఇట్లాంటి మల్టిపుల్ అడ్వాన్స్మెంట్స్ వస్తూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్స్. ఇంకోటి కొందరిలో ఏజ్ వస్తే మన లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అని ఉంటుంది, అక్కడ నుంచి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనేది ఒక కండిషన్ ఉంటుంది, వాళ్ళలో బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది దాంట్లో బ్లడ్ క్లాట్ కాకుండా దాంట్లో కూడా ఒక డివైస్ పెట్టే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివి మనము ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా చాలా పరికరాలు వస్తున్నాయి. కొందరికి రెసిస్టెంట్ ట్రైకస్పిడ్ రిగర్జిటేషన్ అంటాం, వాళ్ళలో కాళ్ళ వాపులు, పొట్ట వాపులు, అది దానికి కూడా వాల్స్ వస్తున్నాయి. ఇంతకుముందు వాల్స్ లేవు, ఇప్పుడు వాల్స్ వస్తున్నాయి. లేదా ఆ సిమ్టమ్స్ మాత్రమే తగ్గించడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. ఇలాంటి మల్టిపుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది డెవలప్మెంట్. సో హార్ట్ కేర్ క్యూర్ పట్ల అడ్వాన్స్మెంట్ జరుగుతోంది. కదా, మనిషే మారాలి. ఇవన్నీ ఆ స్టేజ్కి పోకుండా ఉండడానికి మనిషి మారాలి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ.